గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది ఐపాక్ టీం. ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళకు ఒక సపరేట్ టీం వచ్చి డబ్బులు పంచిపెట్టడం కానీ అన్నీ కూడా ఐపాక్ టీం దగ్గరుండి చూసుకుంటుంది ఒకటి. ఇంకోటి సోషల్ మీడియా బాగా యాక్టివ్ చేసేది సజ్జల గారు అబ్బాయి. ఆయన చాలా యాక్టివ్ చేసి సోషల్ మీడియాలో ఏ పోస్ట్ అన్నా సరే జగన్ గారికి అనుకూలంగా వస్తుంది. అలా 2019 ముందు ఒక ఐపాక్ టీము పింక్ డైమండ్ కానీ అమరావతిని కానీ అక్కడ ఉండే సామాజిక వర్గం కానీ ఇవన్నీ చాలా దారుణంగా చెప్పారు. ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా ఆ రోజుల్లో వచ్చే జనం ఎక్కువగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల కింద వచ్చారు. అంటే ఒక ట్రైన్లో ఒక మనిషిని అడిగితే మేము ఈ ట్రిప్ వైఎస్ఆర్సీపీకి వేస్తున్నాం అన్నారు తప్ప టీడీపీకి కానీ జనసేనకి కానీ వేస్తానని ఎప్పుడు కూడా అనలేదు. అది సోషల్ మీడియాని అంత అట్రాక్ట్ చేయరు ఐపాక్ టీం. ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నప్పుడు ఈ జరిగింది. ప్రశాంత్ కిషోర్ గారు బీహార్ వెళ్ళిపోయారు కాబట్టి ఆయన ఇప్పుడు ఐపాక్ టీంలో ఆయన లేరు. కానీ ఆయన కింద ఉండేవాళ్ళు మాత్రం ఇప్పుడు ఐపాక్ టీం మెయిన్ చేస్తున్నారు. ఐపాక్ టీం ఇప్పుడు ప్రతి ఏరియాలోనూ మనీ పర్టికులర్గా వైసీపీకి వేస్తానే ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని లాస్ట్ టైం లాగా రాష్ట్రం అంతా 1000 రూపీస్ అయితే ఖర్చు పెట్టలేదు. పర్టికులర్గా వైసీపీకి వేస్తారా అయితే మేము మనీ ఇస్తాం అట్లా. టీడీపీ వాళ్ళు మాత్రం పర్టికులర్గా డోర్ టు డోర్ అట్లా మనీ పే చేస్తారు. అలా సోషల్ మీడియా మాత్రం జగన్ గారు టీం అండ్ ఐపాక్ బాగా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. ఒక ఇంట్లో జగన్ గారికి డౌట్ రావచ్చు, ఎట్టి వయసులో మనం సంక్షేమ పథకాలు ఇచ్చాము ఇవన్నీ ఇచ్చాం కాబట్టి. ఒక ఇంట్లో ఒక 6 ఓట్లు ఉన్నాయనుకో, తాత మామ ఉన్నారనుకో, చంద్రబాబు నాయుడు గారు ఏమో 4000 ఇస్తా అన్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ గారు 3500 ఇస్తా అన్నారు. అప్పుడు ఆ ఓట్లు దేనికి పడతాయి? ఎక్కువగా అవకాశం ఉండేది మాత్రం టీడీపీగా ఉంటుంది. అలాగా వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ కొడుకు వైఫ్కి ఆసరా వస్తుంది. కొడుకు మందు తాగి పర్సన్ అనుకోండి బయటికి వెళ్తే 200 అవుతుంది చీపు. అలాగే కాస్ట్లీ తాగాలంటే 500 అబవ్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఓటు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు వైసీపీ ఒక్క ఓటు ఉంది, ఆసరా వస్తుంది, నాకు బాగానే ఉంది 18,500, ఇంకా జీరో రుణాలు వస్తున్నాయని ఈవిడ వేద్దాం కూడా. కానీ ఆల్రెడీ 3 ఓట్లు వ్యతిరేకంగా పడుతున్నాయి. అట్లనే వాళ్ళ అబ్బాయి పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. పీజీ రిమెంబర్స్ అది సక్రమంగా ఇవ్వలేదు. ఎక్కడ కూడా సక్రమంగా పిల్లల చదువులకు అవుతే అమౌంట్లు ఇవ్వలేదు. ఓన్లీ అమ్మ ఒడి ఒకటి ఇచ్చారు తప్ప వాళ్ళకి ఓట్లు ఉండవు కాబట్టి అవి ఇచ్చారు. స్కూల్ బాగా డెవలప్ చేయరు. ఎవ్వరూ ఇవ్వని విధంగా సంక్షేమం ఇచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. అట్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టారో అవి కంటిన్యూ చేశారు. కానీ జగన్ గారు అట్లా చేయలేదు. జగన్ గారు 100% ఓడిపోయారంటే దానికి ముఖ్యమైన కారణాలు మాత్రం ఆయన చేసుకున్న తప్పులే. ఆయన చుట్టుపక్కల ఉన్న జనం ఒకటి క్రియేట్ చేశారు. ఏంటంటే వైజాగ్ని క్యాపిటల్ పెడితే అక్కడ ఉన్న రాజకీయం మనం ఎక్కువగా నడిపించవచ్చు, అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన ల్యాండ్లన్నీ మనం తీసుకుని రియల్ ఎస్టేట్ చేయొచ్చు అనుకున్నారు. అట్లనే అమరావతిని మొత్తం చంపేయారు. అమరావతి 29 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ ఏసీ జనం ఉంటారా? అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, నెక్స్ట్ రెడ్డీస్ ఉన్నారు, కాపులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. నువ్వు ఒక కులాన్ని ఎలాగా టార్గెట్ చేయగలవు? లేదే. ప్రతి ఒక్కళ్ళు పాపం ఎంతగానో సంపాదించిన అక్కడ రియల్ ఎస్టేట్ మీద పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టేట్ అంతా ఉన్నారు. అది మెయిన్ అక్కడ 29 నియోజకవర్గాలు పోయినాయి అంటే దాంట్లో 1-2 వచ్చింది అంటే దానికి గల కారణం జగన్ గారు చేసిన తప్పు. అది 100% జగన్ గారు ఆయన చేసుకున్న తప్పే. నెక్స్ట్ వైజాగ్ని ఏదో చేసేద్దామంటే ఏమీ చేయలేదన్న విషయం వైజాగ్ ప్రజలకు అర్థమైపోయింది. నేను వైజాగ్లో మాకు రిలేషన్స్ అది ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను కదా, వైజాగ్ ప్రజలు ఏమీ చేయలేదని. అక్కడ కూడా వాళ్ళు కూడా అన్నారు, వాళ్ళు కూడా టీడీపీకి ఎక్కువ అవకాశం ఇస్తాము అన్నారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎలక్షన్లో చదువుకున్న వాళ్ళు 70% ఉన్నారు. ఒక టీచర్ కానీ ఇంకొకరు కానీ అభివృద్ధి లేదు, ఏమీ లేదు, రోడ్లు బాగలేదు, ఇవన్నీ చూసుకుని మాత్రం ఓటు మాత్రం
ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరు మంచిగా చేస్తారు అనుకుంటారు మీ ఫ్యామిలీకి వాళ్ళకేయండి, కానీ ఒక్కసారి మీరు ఆలోచించుకుని ఓటు మాత్రం వేయండి. ఎవరో అందరం మాత్రం ఓట్లు మాత్రం వేయాలి. ఆ ఓటే మనం చెప్పే సమాధానం అవుతుంది. ఎవరన్నా సరే ఓటు మనం చెప్పే సమాధానం. నువ్వు 5 సంవత్సరాలు ఎలా చేసావని. జగన్ గారు ఓటు పడిందంటే 10 సంవత్సరాలు ఆయన ఫ్యామిలీ పిల్లల్ని వదిలేసి పాపం రోడ్ల మీద ఉండి అన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారండి. 2019లో అంత మెజారిటీ ఇచ్చారు. ఆ మెజారిటీని ఎలా వాడుకున్నారు ఆయన చూసాం, మనం అందరం చూసాం. ఎంత బాగా వాడుకున్నారు అందరం చూసాం. అలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 నుంచి 2019 ఏం చేయలేదని ఓడించారు. ఎప్పుడు కూడా ఓటర్ కళ్ళు మూసుకుని అవుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటుతో మాత్రం అట్లా 100% సమాధానం చెప్తారు.